స్థానిక సంస్థల ఎన్నికలపై కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వానికి కూడా కోర్టు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే తొందరగా ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్ చేసుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా చేసేయాలని చెప్పి కోర్టు అయితే ఆర్డర్స్ పాస్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ కి. మరి దీనికి సంబంధించి కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే 42 రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిపైన మాట్లాడుతున్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపోజిషన్ ఉన్న నాయకులందరూ కూడా ఈసారి ఎలాగైనా కూడా ప్రతి సీట్లు మనం గెలవాలి, మన సత్తా ఏందో మనం చాటాలి అని చెప్పి అపోజిషన్ పార్టీస్ లో ఉన్న లీడర్స్ అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి నేను ఒక విషయం చెప్తా. ఏంటంటే నిజంగా ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే సర్పంచ్ సీట్లు వచ్చేసి 12,000 ప్లస్ ఉన్నాయి. ఇంకా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇవన్నీ చూసుకుంటే జెడ్పీటీసీలు 500 సీట్లు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఎంపీటీసీలు కూడా 5,000 చిల్లర సీట్లు అయితే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ సీనియర్ నాయకులు కాకుండా యువత పంచాయతీ ఎలక్షన్స్ లో యువత ముందుకి వస్తే నిజంగా చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామాలకు సంబంధించి అసలు వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటిది ఏంటనేది కూడా మాక్సిమం యువత ఏంటంటే చాలా మంది కూడా గ్రామాలను చూసుకుంటా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు టికెట్లు ఇస్తే ఆ పార్టీకు అంటే ఏ పార్టీలో అయితే ఇస్తారో వాళ్ళకు ఇంకా బలం చేయకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన దృష్టి పెట్టండి యూత్ అందరూ కూడా. ఇది నిజంగా చెప్పాలంటే చాలా మంచి అవకాశం. ఇన్ని వేల సీట్లు అంటే ఎంతమంది యువత ముందుకు వస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది మీకు ఒక మంచి అడుగు అని చెప్పి కూడా చెప్పక తప్పదు. సో కేటీఆర్ గారు దానికి సంబంధించి టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని నాయకులందరితోని కూడా మరి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఏం ఇట్లాంటి చేస్తూ ఉంటారు కదా కొంత స్కాములు, అట్లాంటి ఏం కాకుండా చూడాలి, అది కూడా మీ బాధ్యత అని చెప్పి కేటీఆర్ గారు అక్కడ నాయకులందరికీ చెప్పడం జరుగుతుంది.